హాయ్ గైస్, సీడెడ్ గడ్డ ఎన్టీఆర్ అడ్డా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర మూవీ రిలీజ్ డేటు ప్రీపోన్ అయిందో అక్టోబర్ 10th నుంచి సెప్టెంబర్ 27th ఎప్పుడైతే రిలీజ్ డేట్ మారిందో కొన్ని ఏరియాల వారీగా బిజినెస్ అయితే క్లోజ్ అవుతూనే ఉన్నాయి. సీడెడ్లో ఆల్ టైమ్ రికార్డు బిజినెస్ జరిగిందని వార్తలు అయితే బయటకు వచ్చినాయి. 25 నుంచి 26 కోట్ల మధ్యలో సీడెడ్ బిజినెస్ జరిగిందని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ఫైనల్ అయితే వచ్చేసిందని టాక్ అయితే బయటకు వచ్చింది. గతంలో అరవింద సమేత కూడా రిలీజ్ అప్పుడు ఆల్ టైమ్ రికార్డు బిజినెస్ నాన్ రాజమౌళి రికార్డుల బిజినెస్ అన్ని బ్రేక్ చేసి డే 1 ఓపెనింగ్స్ పరంగా కూడా రికార్డుల దుమ్ము లేపింది. సీడెడ్లో అరవింద సమేత రిలీజ్ టైంకి అయితే ఒక పండుగ వాతావరణం, ఒక జాతర వాతావరణం, అలాంటి రికార్డు సృష్టించింది సీడెడ్లో అరవింద సమేత. మళ్ళీ ఆ రికార్డు తర్వాత దేవరా పార్ట్ 1 ఆల్మోస్ట్ 25.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఇది నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డు. ఒక బాహుబలి, ఒక RRR తప్పితే హైయెస్ట్ నెంబర్ బిజినెస్ చేసిన మూవీగా. దీంట్లో కూడా మళ్ళీ రిటర్నబుల్ క్యాష్ లేదంట. కొన్ని సినిమాలు ఉంటాయి 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అని లెక్క బయటకు వదిలి సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ 10 కోట్లు ఇవ్వాలని కొన్ని సినిమాలకు అట్లా పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ దీంట్లో 25.5 కోట్లు నో రిటర్న్ మనీ, ఓన్లీ బిజినెస్ మాత్రమే జరిగిందంటే ఇది బిగ్గెస్ట్ రికార్డు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలవి బిజినెస్ హై రేంజ్లో చూపెట్టాలని, ఫ్లాప్ అయితే మేము రిటర్న్ ఇంత ఇస్తాం, ఇంత ఫిగర్ చెప్పండి అని కొన్ని సినిమాలకు జరుగుతాయి, కొందరు హీరోలకు జరుగుతాయి. కానీ సీడెడ్ సుల్తాన్, సీడెడ్ నవాబ్, సీడెడ్ రూలింగ్ ఎన్టీఆర్ గత కొన్ని రోజుల నుంచి ఇదే జరుగుతుంది. దేవరా ప్రీ రిలీజ్ బిజినెసే ఉదాహరణ. ఒక డిజాస్టర్ డైరెక్టర్ తోటి ఇలాంటి బిజినెస్ పెట్టడం అంటే సీడెడ్లో ఎన్టీఆర్కే సాధ్యం. దేవరా ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ వెయిటింగ్. సెప్టెంబర్ 27th ఎలాంటి సునామీ సీడెడ్లో ఎలాంటి ఫైర్ ఉండబోతుంది. సీడెడ్లో సెప్టెంబర్ 27th వెయిటింగ్. సీడెడ్లో మాత్రం ఎన్టీఆర్ రూలింగ్ గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. దేవరా రికార్డ్ బిజినెస్. థ్యాంక్ యూ సో మచ్.